ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్ లో భాగంగా ఈరోజు దేవుని చిత్తం అనే మాటని ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్ గా మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించును. దేవునికి స్తోత్రం. మరి ఇది యేసయ్య శిలువ యాగానికి ముందు చేస్తున్న ప్రార్థనలో భాగంగా మనం చూస్తూ ఉంటాము. మరి ఈ శ్రమల దినాలలో మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే నిత్యంగా దేవుని చిత్తానికి లోబడటం, ఆయన చిత్తానికి విధేయత చూపించడం. మరి యేసయ్యే ఆయన చిత్తానికి, తండ్రి చిత్తానికి విధేయత చూపించి నీ చిత్తమే జరగనిమ్మని ప్రార్థన చేస్తా ఉన్నారు. మరి యేసయ్య పరలోక ప్రార్థనలో కూడా నేర్పిస్తారు కదా, పరలోకమందు నీ చిత్తము జరుగుతున్నట్లు భూమి మీదను జరగనిమ్మని. కీర్తనల గ్రంథంలో ఉంటది కదా, ఆకాశమందును భూమి ఎందును సముద్రం ఎందును ఆయన తనకిష్టమైనదంతా జరిగిస్తాడని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. 1 యోహానులో కూడా ఉంటది కదా, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలిచినంట. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. బట్ గాడ్ నోస్ బెటర్ అండ్ హీ గ్రాంట్స్ గుడ్. చాలా సందర్భాల్లో మనం అనుకునేది ఏంటంటే నేను దేవుని చిత్తానికి లోబడుతున్నాను అని, కానీ మనం చేసేది ఏంటంటే పార్షియల్గా ఆయన చిత్తం అంటాము. మనం చేసేది దేవా ఈ రీతిగా అలా చేసే అని దేవుడికే డైరెక్షన్స్ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. మరి 2 సోల్జర్స్ అంట పారిపోయి మరి అడవుల్లోకి వచ్చారంట. ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారే, మంచి విశ్వాసులు. ఒక సోల్జర్ ఏమో ఇంకా కంప్లీట్ గా దేవునికి సరెండర్ అయిపోయి, దేవా ఎట్ ఎనీ కాస్ట్ నువ్వు నన్ను సేవ్ చేయ ప్రభు, నీ చిత్తమే జరగనిమ్ము, వెనక తరుముతా వస్తున్నది మరి శత్రు సైన్యము అని అన్నప్పుడు ఒక డెన్ లాంటి, ఒక గృహ లాంటి చూపించి యేసయ్య దాంట్లోకి వెళ్ళు అని చెప్పారు. దాంట్లోకి ఇంకా నిరభ్యంతరం, ఏంటి ప్రభా ఈ గుహ, ఈ అడవిలో వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తారు, నన్ను ట్రేస్ అవుట్ చేస్తారు అని ఏమాత్రం వితౌట్ సెకండ్ ఆప్షన్ అండ్ థింకింగ్ దాంట్లోకి వెళ్ళిపోయారు. వెంటనే ఒక వెబ్ స్పైడర్కి ఆజ్ఞాపించారు, ఒక వెబ్ మొత్తం కట్టేయమని. అది మొత్తం ఏం చేసింది, సాలిడ్ వచ్చేసి సాలిగుడిని కట్టేసిందంట. రెండో, ఇదేంటి ఇంత పిచ్చోళ్ళలాగున్నాడు, ఈ సాలిడ్ ఏమాపిద్ది, ఈ సాలిగూడి ఏమాపిద్ది ఆ సైనికుల నుంచి అని, యేసయ్య మీరైతే నన్ను ఇక్కడ ఒక మంచి పెద్ద స్ట్రాంగ్ వాల్ కట్టేసే యేసయ్య, నా చుట్టూ ఆ రీతిగా ఉంటే నేను దాని లోపల దాక్కుంటాను, వాళ్ళు నన్ను ట్రేస్ అవుట్ చేయలేరు అన్నట్టు చెప్తాడనమాట. సరే ఇతను అనుకున్నట్టే మరి ఆ రీతిగానే జరిగిందంట. సో వెతుకుతా వచ్చారంట వెనక శత్రు సైన్యం. వీళ్ళు ఇటే వెళ్ళారని మాట్లాడుకుంటా ఉంటే ఒక అతను అన్నారంట, ఈ దీంట్లో ఏమైనా ఉన్నారేమని ఓ గుహను చూపించి అన్నారంట. అప్పుడు అన్నారంట వాళ్ళ కెప్టెన్, ఫూల్ లాగున్నావు, అది చూసావా సాలీడు గూళ్ళు అవన్నీ ఉన్నాయి, కొన్ని సంవత్సరాల కిందటి నుంచి దాంట్లోకి ఎవ్వరు వెళ్ళలేదని అర్థము. ఎందుకంటే మనిషి వెళ్తే ఆ సాలిగూడు చెదిరిపోయి ఉండేది. సో సాలిగూడు అది కట్టినట్టే ఉంది అంటే ఎవరు లోపలికి అవ్వలేదని, ఎవరు లోపలికి వెళ్ళలేదు ఇప్పుడు అని అర్థం అన్నప్పుడు నిజమే కదా, లాజిక్ అని ఇంకో డైరెక్షన్ లో చూసారంట. అక్కడ మంచిగా కట్టబడిన గోడ ఉంటే అడవిలో గోడ ఏంటి అన్నట్టు వాళ్ళకి డౌట్ వచ్చి దాన్ని మొత్తం మరి పగలగొట్టి ఆ సైనికుడు ఎవరైతే ఆ విశ్వాసం ఉన్నారో తన్ని చెరపట్టడం మనం చూస్తూ ఉంటాం. మనం దేవునికి ఆయన చిత్తానికి లోబడుతున్నామని మనమైతే అనుకుంటూ ఉంటాం తప్పించి ఆయనకి కంప్లీట్ గా మనం సరెండర్ అవ్వలేదు. ఆయనకి డైరెక్షన్స్ ఇచ్చేస్తా ఉంటాం అనమాట. నువ్వు అలా చేసేసయ్యా, సో నేను ఇలా చేసేస్తాను, వాళ్ళు అలా రెస్పాండ్ అవుతారు, అప్పుడు మొత్తం ఈ రీతిగా జరిగిపోద్ది అని మొత్తం స్క్రిప్ట్ రైటింగ్ మొత్తం మనమే చేసేసి కింద దేవుని సంతకం కోసం అడుగుతున్నాం అనమాట. ఆ రీతిగా ఉండొద్దు. దేవా నీ చిత్తం, మాకింక దిక్కు తోచదు, నీవే దిక్కు అని రాజులు సైతం ప్రార్థించి సరెండర్ అయ్యారు. అద్భుత రీతిగా యుద్ధాన్ని మాన్పారు, యుద్ధాన్ని తానే జరిగించి జయాన్ని ఇచ్చిన దేవుడు. ఇప్పుడు మనం వి నీడ్ నాట్ టు ఫైట్ ఎట్ ఆల్, వి నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఎనీథింగ్, జస్ట్ సరెండర్ అండ్ బీ బ్లెస్డ్. ఇటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.